హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టిన కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వస్తాయన్నమాట. ఈరోజు అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు, పిల్లలకు కూడా హాలిడే ఇచ్చారు. అందుకని మా బావ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. షాపింగ్కి అయితే వెళ్దామని చెప్పారు. మేమైతే షాపింగ్కి అయితే బయలుదేరిపోయాము. ఇదైతే బెంజ్ సర్కిల్ దాటిన తర్వాత ఇటుగా ఎంజీ రోడ్ అనమాట. ఎంజీ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అక్కడైతే కొత్తగా షాపింగ్ మాల్ స్వాతి పెట్టారు. అందుకని స్వాతిలోకి అయితే ఇప్పుడు దాకా షాపింగ్కి అయితే వెళ్ళలేదు. ఈ మధ్య అయితే షాపింగ్కి అయితే చాలా రోజులు అయింది వెళ్ళి. ఇంకా పండగ షాపింగ్ ఇదేనమాట. మేము ఇక స్వాతి షాపింగ్ మాల్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఎలా ఉంటాయి ఏంటనేది మీకు చూపిస్తాను. మేము వెళ్ళేటప్పటికైతే 3 అయింది. 3కి అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము. అప్పుడు కొంచెం ఖాళీగా ఉంది. ఇంకా పండగ బట్టలు ఇవేమి కొనరు కదా చాలామంది. మేము వెళ్ళేసరికి కొంచెం పర్లేదు, క్రౌడ్ అయితే లేదు. ఫస్ట్ అయితే కిడ్స్ వేర్ తీసుకోవాలి కాబట్టి మేము లిఫ్ట్ ఎక్కి 3rd ఫ్లోర్కి అయితే వెళ్ళాము. ఒక కూపన్ కూడా ఇచ్చారు. మా బావ చేతిలో ఉంది, కనిపిస్తుందో లేదా మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మా అబ్బాయికి బట్టలు సరిగ్గా సెట్ కావండి. అబ్బాయిల కంటేనే సరిగ్గా సెట్ కావు కదా. ఇంకా వాడికైతే ఫస్ట్ చూస్తున్నాము సరిపోతున్నాయా లేదా ఏంటని. సైజ్ చూపిస్తే వాళ్ళ కలర్స్ మోడల్స్ చూపిస్తామని చెప్పారు. సాయికి వచ్చేసరికి బట్టలు అయితే నేను ఎక్కువ ఏం సెలెక్ట్ చేయను, వాళ్ళ నాన్న చూసుకుంటారు అన్నీ. అంటే బాగా సెలెక్ట్ చేస్తారు అబ్బాయి బట్టలు అయితే. నేను ఓన్లీ పాప వరకే నేను చూసుకుంటాను. ఇవన్నీ రీజనబుల్ అండి ప్రైజెస్ అయితే. మీకు లాస్ట్లో అయితే చెప్తాను. ఈ షర్ట్లన్నీ అయితే 200, 1000కి 3 పీసెస్ అలా పడుతున్నాయి అనమాట. షర్ట్ క్లాత్లు కూడా చాలా బాగున్నాయి అనమాట. రీజనబుల్గా ఉన్నాయి. కాటను అలాగే ప్రింటెడ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. పిల్లలకైతే చాలా బాగున్నాయి. నాకైతే మా సాయికి పిల్లలకి మాత్రం ఎప్పుడు నేను 1 టౌన్లో తీసుకుంటానండి. శోభనాచల్లో విజయవాడ వస్త్రలత అంటారు కదా, అటువైపు అయితే వెళ్ళి తీసుకుంటాము ఎప్పుడు. కానీ మేము ఇక్కడ పిల్లలకి అస్సలు కొనము. అలాంటిది ఈసారి అయితే స్వాతి షాపింగ్ మాల్ అయితే చాలా బాగున్నాయి రీజనబుల్గా. మేము ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కొంటామని అయితే అనుకోలేదు. ఫస్ట్ చూసిన తర్వాత నచ్చకపోతే అక్కడికి వెళ్ళిపోతాం అనుకున్నాం అనమాట. నేను ఫస్ట్లో అనుకునేదాన్ని అబ్బాయిలకి చాలా తక్కువ డ్రెస్సింగ్ అంటే మోడల్స్ అలాంటివి ఏమి ఉండవు, అమ్మాయిలకే చాలా ఎక్కువ ఉంటాయి అనుకున్నాను. కాకపోతే ఇక్కడికి వచ్చాక చూసారు కదా, మా అబ్బాయికి ఎన్ని చూసామంటే వాడి సైజు వాడికి నచ్చినవన్నీ వాళ్ళ నాన్న అయితే చూస్తున్నారు. ఇక్కడ అలాగే నైట్ డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి. అవి కూడా 1000కి 3 పీసెస్. సింగిల్గా తీసుకోవాలంటే 200 పడుతుంది. నైట్ డ్రెస్సులు అయితే 250 అలా పడుతున్నాయి అనమాట. అంటే ఓన్లీ ప్యాంట్లు అలాగా. క్వాలిటీ కూడా బాగుంది. ఇక్కడ చూసారు కదా, ఈ జీన్స్ ప్యాంటు 1000కి 3 పీసెస్ అనమాట. అలాగే 1200కి 3 పీసెస్ అలా కూడా ఉన్నాయి. ఇంకా రీజనబుల్గా ఉన్నాయనిపించింది నాకైతే. మరి మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. ఇవైతే నైట్ డ్రెస్సులు. ఇప్పుడైతే మా అబ్బాయికి సెలక్షన్ అయిపోయినాయి, పక్కన పెట్టేశాము. ఇప్పుడైతే మా అమ్మాయికి ఫస్ట్ నైట్ డ్రెస్సులు చూస్తున్నాము. నచ్చినవన్నీ ఒక పక్కనైతే పెడుతున్నామండి. క్లాత్ అయితే బనియన్ క్లాత్ బాగుంది. ఇక్కడైతే జీన్స్ ప్యాంట్ తీసుకుంటున్నాము. అలాగే పిల్లలకి చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. జీన్స్ బ్లాక్, బ్లూ, అలాగే జగ్గిన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మోడల్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి. 250 పడింది. నా చేతిలో కనిపిస్తుంది కదా, దాన్ని అయితే వుడ్డీ అంటారంట. నాకు ఎప్పుడు తెలియదు, మా బావ అంటున్నారు అది వుడ్డీ అంటారు అనేసి. నేనైతే స్వెటర్ అంటున్నాను. ఇక్కడైతే స్కర్ట్స్ అదే మెడ్డీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే క్రాప్ టాప్స్. దీనిపైన వచ్చేసి ఆఫర్ వచ్చేసి 10%, 20% ఇస్తున్నారు. ఇది 2000 అనుకోండి, 1800 ఎలా పడుతుంది అనమాట. 25 ఇలా ఉంది. పాపకైతే చూస్తున్నాము, కాకపోతే తీసుకోలేదండి ఎందుకంటే పాపకి లంగా జాకెట్ తీసుకుందామని ఉందనమాట నాకు. ఇంకా ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్స్ చూస్తున్నాము. లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా రకాలు న్యూ మోడల్స్ అన్నీ ఉన్నాయి. 2000 నుండి స్టార్టింగ్ ఉన్నాయి, అంటే 1500 నుండి స్టార్టింగ్ ఉన్నాయి. ఇది మాత్రం 10%, 20% ఉన్నాయి. మేము లాంగ్ ఫ్రాక్ తీసుకోదలుచుకోలేదు కాబట్టి నేనైతే ఎక్కువ చూపించమని చెప్పలేదు. స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, ఇదేనండి కూపను. ఇది ఇస్తే మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తారని చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాను నేను పాపకి లంగా జాకెట్ తీసుకుందామని. స్టార్టింగ్ ప్రైజు 1400 నుండి అయితే స్టార్ట్ అయ్యింది. మనకి లైటింగ్లో తెలియడం లేదండి సెలెక్ట్ చేయడానికి. కొంచెం అక్కడ ఆయన చెప్పారనమాట, అసలైన దీని కలర్ ఎలా ఉంటుంది ఏంటంటే కొంచెం నీడలోకి తీసుకెళ్ళి అలా చూపించారనమాట. ఇదమ్మ దూరం నుండి అయితే చాలా బాగున్నాయి లంగా జాకెట్స్. లంగా జాకెట్ తీసుకున్న తర్వాత ఇటువైపు అయితే నేను శారీస్ కూడా చూశాను. శారీస్ కూడా పర్లేదు, కాకపోతే డిస్కౌంట్ అంత ఎక్కువ ఏం లేదు, 10%. కాకపోతే చాలా బాగున్నాయి. అక్కడైతే ఫస్ట్ ఫ్లోర్లో అయితే
2000 1500 నుండి స్టార్టింగ్ అనమాట. ఇంకా నేను గ్రౌండ్ ఫ్లోర్కి అంటే కిందకైతే వచ్చేసాము. ఇక్కడైతే శారీస్ చాలా ఆఫర్స్ ఉన్నాయి. అత్తమ్మ కోసం అయితే శారీ తీసుకుంటున్నాము. ఇక్కడైతే రెడీమేడ్ బ్లౌజెస్ అలాగే శారీస్ చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఇక్కడైతే మేము కిందకు వచ్చేసరికి 6 అయిపోయింది అనమాట టైము. ఇంక ఇక్కడ వచ్చేసరికి చూడండి పాండా అయితే చాలా బాగా ఆడుతున్నారు. అంటే బొమ్మనండి, లోపల మనిషి ఉంటారు, ఆడుతున్నారు. ఇంక అందరూ అయితే సెల్ఫీలు ఫొటోస్ అన్నీ దిగుతున్నారు అనమాట. మేము కూడా వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే మనము ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇప్పుడైతే వీళ్ళైతే ప్రైజెస్ కూడా ఇస్తున్నారు. అదేనండి గిఫ్ట్లు అయితే ఇస్తున్నారనమాట. మిక్సీ గ్రైండరు, ట్రాలీ బ్యాగ్స్ అలాగే చిన్న చిన్న కప్పులు అవన్నీ ఉన్నాయన్నమాట. 1000 దగ్గర నుండి స్టార్టింగ్ అనుకుంటా గిఫ్ట్లు అయితే. బావ అయితే ఇంకా డ్రెస్సులు ఏమి తీసుకోలేదు. ఆయన ఎప్పుడు క్లాత్ తీసుకొని కుట్టించుకుంటారు. లెనిన్ కాటన్ అయితే తీసుకుంటారు ఆయన. వాళ్ళైతే తీసుకోవడానికైతే వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ బండి మీద వెళ్ళిపోయారు. మా ఇద్దరం అయితే ఆటో కట్టించుకొని ఇంటికైతే వచ్చేసాము. ఫ్రెండ్స్ షాపింగ్ అయితే అయిపోయింది. షాపింగ్ నుండి వచ్చిన తర్వాత మేమైతే బట్టలు ఏమేమి తీసుకొచ్చామో మీకైతే చూపిస్తాను. చాలా చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ అయితే మా పాపతోనైతే స్టార్ట్ చేస్తున్నాను. తనకైతే డైలీ వేర్కి ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా 3 పీసెస్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట. మనం సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఇది టాపు జీన్స్ మీద వేసుకోవడానికి. ఇదైతే 300 పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే ఇది ఒక మెడ్డి స్కర్ట్ అన్నమాట. కాస్ట్ ఇవి కూడా 1000కి 3 వస్తాయి అన్నమాట. మనం సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు. మేము సింగిల్ పీస్ తీసుకున్నాము. ఈ షార్ట్స్ వచ్చేసి 500కి 3 అనమాట. మేము సింగిల్ కూడా తీసుకున్నాము. సింగిల్ తీసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మా అమ్మాయివి అయితే అయిపోయినాయి. ఇప్పుడు మా అబ్బాయివి. ఈ ప్యాంట్లు వచ్చేసి 1000కి 2 ప్యాంట్స్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే 1100లో కూడా ఉన్నాయి. 3 పీసెస్ సెట్ అనమాట. మేము సింగిల్ పీస్ తీసుకున్నాము. నైట్ డ్రెస్సులు కూడా 1000కి 3 పీసెస్. మనం సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు. పాకెట్ వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. షర్ట్ వచ్చేసి కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 200 పడిందండి. చాలా రీజనబుల్గా ఉంది ప్రైస్ అయితే. ఇది 1000కి 3 పీసెస్. ఇది ఈ షర్ట్ వచ్చేసి 200 పడింది. ఇదిగోండి. నా కోసం డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను. ఇది 550 పడింది. అలాగే చాలా ఆఫర్ ఏంటంటే బ్లాంకెట్స్. ఇవి చాలా బాగున్నాయండి. స్మూత్గా ఉన్నాయి. పట్టుకుంటే 1000కి 3 పీసెస్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనం సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు.
బెడ్షీట్లు కూడా ఉన్నాయి. మేమైతే బెడ్షీట్లు తీసుకోలేదు. అవి కూడా 1000కి 3 పీసెస్, సింగిల్ పీస్ కూడా ఇస్తున్నారు. మా పాపకి నైట్ డ్రెస్ తీసుకున్నాము. ఇది కూడా వచ్చేసి 1000కి 3 పీసెస్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ప్యాంటు స్ట్రెచబుల్ కూడా. అత్తమ్మ కోసం అయితే ఈ చీర తీసుకున్నాము. కాటన్ ఫుల్ ప్రింట్ అండి. ఇది కాటన్ శారీ అనమాట. ఈ శారీకి అయితే ఆఫర్ ఏం లేదు. ఎంత రేట్ ఉంటే అంతే అనమాట ఈ శారీ. ఇదనమాట. అందరికీ షాపింగ్ అయితే అయిపోయింది. అందరికీ తీసుకున్నాము. మా బావకి తీసుకోలేదని మీరు అడగచ్చు, అందుకే చూపిస్తున్నాను. మా బావ అయితే బయట తీసుకున్నారు. ఇగోండి, ఆయన అయితే షర్ట్ బీట్లు తీసుకున్నారు, బయట కుట్టించుకుంటారు. ఈ డ్రెస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? కాస్ట్ అయితే ఇది ₹1 అండి. కనిపిస్తుందా? ₹1 అనమాట. ఇది అంటే మేము షాపింగ్ మాల్కి వెళ్ళంగానే ఈ ఎంట్రన్స్లో అనమాట మాకు కూపన్ ఇచ్చారు. అంటే షాపింగ్ చేసేటప్పుడు ఆ కూపన్ వాళ్ళకి ఇస్తే మనకి బిల్లింగ్ చేసేటప్పుడు ఇదైతే ఇచ్చారనమాట. ఇది ₹1 కడితే మేము తీసుకున్నాము. స్కర్ట్ చాలా బాగుందండి. క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. మేము షాపింగ్ చేసినందుకు మాకైతే గిఫ్ట్ కూడా వచ్చింది. మిక్సీ అనమాట గిఫ్ట్. ఆ గిఫ్ట్ కూడా మీకు చూపించేస్తాను. ఇదనమాట మిక్సీ. ఇదండి మా షాపింగ్ మీకు నచ్చిందా? మరి మీరు షాపింగ్ ఎప్పుడు చేసుకుంటున్నారు ఏంటనేది ప్లీజ్ కామెంట్ చేయండి. మా షాపింగ్ అయితే ఇదండి. పండగ టైంలో మా అమ్మాయికి అయితే పట్టులంగా తీసుకున్నాను. అది స్టిచ్ చేశాక వేసుకున్నప్పుడు అయితే చూద్దరు. కానీ మా అబ్బాయికి కూడా గ్రాండ్ది ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము. పండగ టైంలో వేసుకుంటారు కాబట్టి అప్పుడైతే మీకు చూపిస్తాను. అన్నీ ఇప్పుడే చూపిస్తే మీకు థ్రిల్ ఉండదు కదా. మా షాపింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.